హలో ఫుడీస్, పిజ్జా తినాలనుందా? కానీ బయట ఆర్డర్ ఇస్తే లేట్ అవుతుందా? అయితే ఈ సింపుల్ ట్రిక్‌తో ఇంట్లోనే సూపర్ పిజ్జా రెడీ చేసుకోండి. ముందుగా మనకు నచ్చిన వెజ్జీస్ అంటే క్యాప్సికమ్, ఫ్రెష్ టమాటో మరియు ఆనియన్‌ని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పిజ్జా బేస్ తీసుకొని ఫోర్క్‌తో అలా పంచెస్ ఇవ్వండి. దీనివల్ల పిజ్జా లోపల దాకా పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన పిజ్జా సాస్‌ని బాగా స్ప్రెడ్ చేసి, మన ఫేవరెట్ చీజ్ స్లైసెస్‌ని ముక్కలుగా చేసి స్ప్రెడ్ చేయండి. నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసుకున్న కలర్‌ఫుల్ వెజ్జీస్ అన్నీ నీట్‌గా స్ప్రెడ్ చేసేయండి. నెక్స్ట్ కాస్త సీజనింగ్ కోసం ఒరిగానో ఇంకా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తే ఆ అరోమానే వేరప్పా! పర్ఫెక్ట్. ఇప్పుడు మెయిన్ స్టెప్. పాన్‌లో కాస్త బటర్ వేసి దానిలో మన పిజ్జాని ఒక 1 మినిట్ ఉంచండి. ఇప్పుడు బయటకు తీసేసి పాన్‌లో కొంచెం వాటర్ పోసి ఒక స్టాండ్ పెట్టి కింద ప్లేట్‌తో పాటు పిజ్జాని దానిపైన ఉంచాలి. అలా 5-7 మినిట్స్ లో ఫ్లేమ్‌లో బేక్ చేయండి. ఆ చీజ్ మెల్ట్ అయ్యి బేస్ క్రంచీగా అయ్యేదాకా చూడాలి. అంతే, వేడిగా ఉండే హోమ్‌మేడ్ పాన్ పిజ్జా రెడీ. దీనిపైన కాస్త కెచప్ వేసి స్లైస్ తీస్తూ ఉంటే ఉంటుంది అమృతం అంతే. మీకు ఈ రెసిపీ నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.